ఉన్నాయి, నోరు బాగానే ఉంది, నోటు 4 బాగానే ఉంది. ఒక్కడు చూసుకుంటా వస్తే ఏమి లేదు, చెప్పరామండి, ఏళ్ళు కట్ అయిపోయిందంట. ఈడు పనికిరాడు, పంపించేశాను రా అన్నాడంట. అప్పుడు ఇక ఒంటరిగా నడుచుకుంటా వస్తా వాడు చెప్పింది, చెప్పండి, వాడు చెప్పింది అంతా మంచిగా జరిగింది, లేకపోతే నేను ఈ రోజున నా పరిస్థితి స్తోత్రం అయిపోయేది కదా అనుకుంటా మొత్తం మీద రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఒరేయ్ నా తప్పు అయిపోయిందిరా, ఆ మంత్రి కానీ పిలవండి రా అన్నాడంట. ఆ మంత్రి కానీ పిలిచాడు. ఒరేయ్ ఆ రోజు నేను కోప్పడ్డాను రా, ఆ రోజు నా తప్పు తెలుసుకోలేదురా, ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను రా, నన్ను క్షమించరా బాబు అని అంటే, ఏంటి అయ్యగారు అని అంటే, ఇలా జరిగింది అంటే, అవునా అయ్యగారు, మంచిది అయ్యగారు అని రాజా నన్ను నువ్వు జైల్లో వేయడం కూడా, చెప్పండి, నీకేం మంచిదిరా, నీకేం పోయే కాలం ఆ మాటే మాట్లాడుతున్నావు ఏంట్రా అని అంటే, ఆయన అంటాడు ప్రియమైన వాళ్ళరా, రాజా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు నువ్వు ముందు కూర్చుంటే నీ వెనక నేను కూర్చోవాలి, నువ్వు ముందు పోతా ఉంటే వెనక నేను రావాలి, ఇద్దరం దొరికేవాళ్ళం, నిన్ను వదిలిపెట్టేవాళ్ళు, తర్వాత నన్ను, చెప్పండి, అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఆడు యేసు నమ్మకపోయినా సరే ఏం మాటలు పలికాడు, నోరు తెరవండి, అంతా మంచికే జరిగేదంతా, చెప్పండి, మంచిగా జరుగుద్ది. కీడుకు దేవుడు ఎప్పుడు సెలవివ్వడు, ఆయన కీడును కూడా మేలుగా చేసే దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నాకు కీడు జరిగింది, నాకు అవమానం జరిగింది, నాకు నింద కలిగింది, ఇదిగో నాకు బాధ కలిగింది, దుఃఖం మీద దుఃఖం నాకు కలుగుతుంది, బాధ మీద బాధ నాకు కలుగుతుంది అని నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు అనుకోకుందువు గాక. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో బాధ అనుమతించాడా, దేవానికి స్తోత్రమును. హల్లెలూయా. ఘనత కలుగు చేశాడా, దేవానికి స్తోత్రమును. రోగం వచ్చిందా, దేవానికి స్తోత్రమును. అర్థమవుతుందా? నీ తల ఎత్తుకోలేని స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా, దేవానికి స్తోత్రమును. ప్రియమైన వాళ్ళ ప్రతి విషయంలో నా ప్రభువు నీవు స్తుతించుదువు గాక. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన సంబంధించిన ఆ పరిశుద్ధుడైన యోబు జీవితం ఎలా మారిపోయింది చూడండి. దేవుడే ఇచ్చాడు, చెప్పండి, పిల్లల్ని ఎవరు ఇచ్చాడంట, ఎవరు తీసుకున్నారంట, ఆస్తి ఎవరు ఇచ్చారంట, ఎవరన్నా నా తల్లి గర్భం నుంచి తీసుకొచ్చారన్న చేతులు ఎత్తండి, మీకు పూలమాల వేసిపోతా. ఉన్నారా? తల్లి గర్భం నుంచి భర్తను తీసుకొచ్చావా, తల్లి గర్భం నుంచి భార్యను తీసుకొచ్చావా, తల్లి గర్భం నుంచి పిల్లల్ని తీసుకొచ్చావా, తల్లి గర్భం నుంచి కులాన్ని తీసుకొచ్చావా, తల్లి గర్భం నుంచి మతాన్ని తీసుకొచ్చావా, తల్లి గర్భంలో నుంచి ఏం తీసుకొచ్చావు? ఆ ఇంకిత జ్ఞానం లేదా, ఆ తెలివి కూడా లేదా? మనిషి ఈ రోజున మానవత్వం కోల్పోయి బ్రతుకుతున్న బ్రతుకు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో దేవుడు ఏది చేసినా మేలే చేయును గాక. హల్లెలూయా. ఆ మాటని నేను విశ్వసించా, నా జీవితంలో నేను నమ్మా. ఆ మాట నా ప్రభు నా పట్ల అక్షరాల నెరవేరుస్తానే. నాకు దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు కాదు, ఓ సంవత్సరం తర్వాత కానీ, సంవత్సరం కాదు, దేవుడు ఆయుష్ ఇస్తే ఓ 10 సంవత్సరాలు కానీ నా దేవుడు నాకు ఏదైనా మేలే చేస్తాడు. హల్లెలూయా. ఎందుకని నేను లోకాన్ని ప్రేమించడం లే, లోకంలో ఉన్నవాడిని ప్రేమించడం లే, నా యేసయ్యని ప్రేమిస్తూ ఉన్నా. హల్లెలూయా. నా యేసయ్యని ఎంతగైతే ప్రేమించగలిగే స్థితిలోకి వస్తావో అంతగా ఆయన సమస్తము మేలుకరంగా సమకూర్చి జరిగించునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియమైన వాళ్ళ నీ జీవితంలో ఇక మీదట వెలుగు ఉదయించునుగాక, చీకటిగా ఉండకుండునుగాక, వెలుగు ఉదయించునుగాక, వెలుగుమయంగా నా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూస్తారా, చూడండి 89:5 చూడండి, కీర్తన 89:5. త్వరగా 89:5. యెహోవా, ఆ మాట జాగ్రత్తగా గమనించండి, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు. ఈ ఆకాశ వైశాల్యం ఉందే,
మనం ఆరాధన చేస్తున్న దేవుడు నోటి మాటతో కలుగు చేశాడు. ఆకాశం కలుగునుగాక అన్నాడు, కలిగిపోయింది. అర్థమవుతుందా? యేసయ్య సృష్టించిన సృష్టిది, ఎవడు కలుగు చేయలేదు. అర్థమవుతుందా? మనం ఆరాధన చేస్తున్న యేసయ్యే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. అర్థమవుతుందా? ఆయన ఆకాశము కలుగునుగాక అన్నాడు, భూమి కలుగునుగాక అన్నాడు, చంద్ర నక్షత్రములు కలుగునుగాక అన్నాడు. అర్థమవుతుందా? పక్షులు కలుగునుగాక, సముద్రం కలుగునుగాక, పై జలములు మీది జలములు ఏమండి క్రింది జలములు వేరుపరచబడును గాక అంటే వేరు అన్ని నోటి మాటతో కలిగిపోయాయి. ప్రియమైన వాళ్ళ ఇప్పుడు చూడండి, అక్కడ ఆకాశ వైశాల్యం ఈ రోజు వరకు ఎవడు చెప్పలేకపోతే ఎవడో చెప్పమను. ఆకాశ వైశాల్యం ఎంత ఉందని ఇప్పుడు మనం కూర్చున్నాం. మీరు మీటింగ్ పెట్టిన పొడవు వెడల్పులు వైశాల్యం ఎంత అని అంటే చెప్తారు. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడికి 25 అడుగులు ఉందండి, అక్కడి నుంచి ఒక 30, అక్కడి నుంచి ఒక 30, అక్కడి నుంచి ఒక 30, అక్కడి నుంచి ఒక 50 ఉందండి అని చెప్తారు. అయితే ఆకాశ వైశాల్యాన్ని ఎవరినో చెప్పమను, ఏ శాస్త్రవేత్తలు చెప్పమానండి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? అయితే చూడండి, ఆ ఆకాశ వైశాల్యం ఏం చేస్తుందంట దేవుణ్ణి? చెప్పండి గట్టిగా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని స్తుతిస్తా ఉందంట. సృష్టి స్తుతిస్తా ఉంది, యేసయ్యను స్తుతిస్తా ఉంది. మనం ఎవరమై అంటే సృష్టి, మనం సృష్టికర్తలం కాదు. మనిషి సృష్టికర్త కాడు, కాలేడు, కాబోడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్యే సృష్టికర్త. హల్లెలూయా. ఆ సృష్టికర్తని సృష్టి ఏం చేస్తుందంటే స్తుతిస్తా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి సృష్టి దేవుని స్తుతిస్తా ఉంటే నన్ను నిన్ను ప్రియమైన వాళ్ళరా నోరు లేని దానిగా, లేకపోతే కాలు చేతులు లేని దానిగా, చెవులు లేని దానిగా సృష్టించాడా? చేశాడా? మనల్ని దేవుడు మనిషిగా కలుగు చేశాడు కదండి. జంతువు ఉంది, నోరు ఉంది, మాట ఉందా? చెప్పరామండి, మాట ఉందా? దేవుడు మనకు నోరు ఇచ్చిందెందుకు? దేవుని స్తుతించేదానికి. చేతులు ఇచ్చిందెందుకు? చప్పట్లు కొట్టేదానికి. కాళ్ళు ఇచ్చిందెందుకు? నాట్యం ఆడేదానికి. పాటలు పాడడం కాదు, దావీదు వలే చెప్పండి, నాట్యం ఆడి నాట్యం ఏది ఉంది అసలు? చప్పట్లు కొట్టలేరు కదా, ఇక నాట్యం ఆడాడతారు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళు? కనుక ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో యేసయ్యను స్తుతించే వారంగా తీర్చిదిద్దబడదుము గాక. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు, ఆ స్తుతే నీ స్థితిని మార్చును గాక, నీ పరిస్థితులన్నీ చక్కదిద్దును గాక. ఏమంటే నీ అవమానం కొట్టివేయబడును గాక, నీ దుఃఖం నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవును గాక, నీ ముఖాన్ని కమ్మిన ఆ సిగ్గు తొలగిపోవును గాక. ఎప్పుడు తెలిసినా నాది యేసయ్యను స్తుతించు, నా యేసయ్యను స్తుతించేదానికి నీకు నోరిచ్చింది ఆయన. మనందరికీ నోరిచ్చిందే స్తుతించేదానికి. పనికి మళ్ళీ మాటలు మాట్లాడేదానికి కాదు, కబుర్లు చెప్పుకునేదానికి కాదు, రాజకీయ మాటలు మాట్లాడేదానికి కాదు. ప్రియమైన వారు యేసయ్యని స్తుతించేదానికే మనకు నోరిచ్చింది. కనుక యేసయ్యను స్తుతించే వారంగా తీర్చిదిద్దబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. 119, 164 చూడండి. అక్కడే కీర్తనలు 119, 164 చూడండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు మహారాజు ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడో. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నిన్ను స్తుతిస్తా ఉన్నానయ్యా, 7 మారులు నేను గణపరుస్తా ఉన్నాయా, నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా, స్తుతిస్తా ఉన్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని స్తుతించే అనుభవంతో నింపబడుదురుగాక. ఇంకా మీరు చూడండి, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 23:5 గమనించండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 23:5. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి, మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై
దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించు వారిగా యేసయ్యకి మహిమ కలుగును గాక. స్తుతిలో ఉన్న శక్తి, స్తుతిలో ఉన్న ఏమంటే బలం, స్తుతిలో ఉన్న ఆశీర్వాదం, స్తుతిలో ఉన్న దీవెన, స్తుతిలో ఉన్న ఘనత, హెచ్చింపు దావీదు మహారాజు ఎరిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారు, అందుకనే దావీదు అంటాడు చూడండి, ఆయన స్తుతించడమే కాకుండా దేవుని స్తుతించేదానికట 4,000 మందిని ఏర్పరిచాడంట ఆ రోజున. ఇంక వాళ్ళ పని ఏమీ లేదు, పూట పూట అంత తిన్నాం. యెహోవా పరిశుద్ధుడు, ఆయనకు మహిమ కలుగును గాక. యెహోవా పరిశుద్ధుడు, ఏమండి ఆయన కృప నిరంతరముండును గాక. యెహోవా పరిశుద్ధుడు, ఆయన కృప నిరంతరముండును గాక. ఇదే పని వాళ్ళకి. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా, స్తుతి చేసేదానికే 4,000 మందిని నియమించాడంట దేవుని స్తుతించేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన ఇంట్లో ఒకరైనా ఉన్నారా స్తుతించేవాళ్ళు? మా బంధు బలగం అంతా లెక్కేస్తే 164 కోట్లు ఉన్నాయి. ఏమున్నాయా చెప్పరేమండి? ఈ వీధంతా మా ఇంటి పేరటోళ్ళే. ఈ వీధంతా ఏమనుకున్నావు నా బలగం? ఒక్కడన్నా దేవుని ఆశీర్వాదాన్ని పొందాడంటే అది లేదు. మళ్ళా ఒక్కడన్నా దేవుని ద్వారా దీవించబడ్డాడు రా బాబు అంటే అది లేదు. మరలా అంటారు మేము క్రిస్టియన్స్ అన్నా, తాత ముత్తాతలప్పటి నుంచి క్రిస్టియన్స్ అన్నా. మరలా మాకు తల్లి సంఘం కూడా ఉందన్న. ఏ సంఘం అంట? మా తాత ముత్తాతలు పోతా ఉన్నారా, అక్కడికే పోతా ఉన్నామన్నా. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో స్తుతి చేసే వ్యక్తిగా మార్చబడుదువు గాక. హల్లెలూయా. యేసయ్య నాదే, యేసయ్య నిత్యముగా ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. నీకు కలిగినంతటికి నీ కుటుంబానికి క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా, ఎప్పుడు చెప్పండి గట్టిగా, నువ్వు స్తుతించాలి. మొదటిది దేవుని ద్వారా నువ్వు సాక్ష్యాన్ని పొందుకోవడమే కాకుండా దేవుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. హల్లెలూయా. కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థనే నడవట్లేదన్నా, 4 గౌన్లు పెట్టని చెప్పా, లేకపోతే 4 టైర్లు పెట్టన్నా, నడుస్తుంది కదా. అర్థమైందా? అట్లా మోకరించారో లేదో, మోకరించారో లేదో కప్పలా నోరు తెరవడం. ఒకవేళ ఇక దోమలు ఈగలు మొత్తం సంసారం చేస్తే మనకు తెలియదు. ఇక అర్థమైందా? కొంచెం గమనించండి ప్రియమైన వాళ్ళారా. ప్రార్థనే నడవట్ల. ప్రార్థన చేయకపోతే ఏమైంది? దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు చాలు. 1 గంట సేపు ఏమండి అలా మోకాళ్ళ మీద ఉండి నీకు నచ్చిన పాట పాడుతా, చేతులు అలా ఊతా, ఏమండి ఆ పాటలో ఉన్న మకరందాన్ని ఏమండి ఆస్వాదిస్తూ ప్రభువులో లీనమైపో ఆయన స్తుతించు. ఏమండి నువ్వు వద్దనుకున్న ప్రార్థన అలాగే వచ్చేస్తూ ఉంటుంది, లోపల అలాగే వచ్చేస్తూనే ఉంటుంది. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. నా ప్రభువును స్తుతించండి చాలు. చూడండి, స్తుతించేదని 4,000 మందిని పెట్టారంటండి. ఆ మధ్య దేవుడు నైజీరియా తీసుకెళ్ళాడు. నైజీరియా 3 కిలోమీటర్లు పొడుగు, 3 కిలోమీటర్ల వెడల్పు మందిరం. అర్థమైందా? ఎంత? నోరు తెరవచ్చుగా. నా ఎస్టిమేషన్ ప్రకారం ఇంచుమించుగా 1,40,00,000 మంది కూర్చోవచ్చు. 1,40,00,000 మంది కూర్చోవచ్చు నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే. అర్థమవుతుందా? వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే 1,20,00,000 అని చెప్పారు. అంటే మనమంటే ఇలా కూర్చుంటాం, వాళ్ళు అలా కూర్చోరు. అందరికీ చేయరులే, ప్రతి ఒక్కరికి చేయరేయాలంటే ఎంత ఉండాలి? ముందు నడిచేదానికి ఇంత ఖాళీ పోతుంది, ఇటుపక్క ఖాళీ. దాన్ని బట్టి 1,20,00,000 వేసుకున్నారు వాళ్ళు ఎస్టిమేషన్. అర్థమవుతుందా? ఏమండి మన పాట పాడామండి అక్కడ, వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నైజీరియా వాళ్ళకి అర్థమవుతుందా? మన భాష అర్థమవుతుందా? వాళ్ళకి భాష అవేం అవసరంలే, దేవుని స్తుతించడమే, దేవుని ఎందు నాట్యం ఆడడమే వాళ్ళకి అవసరమైంది. హల్లెలూయా. ఇంగ్లీష్ లేదు, మన పదాలు వేస్తూ ఉన్నారు. మనం యేసు రక్తం అని పాట పాడుతుంటే ఏమంటే బ్లడ్ ఆఫ్ జీసస్ అని వేస్తూ ఉన్నారు, యేసు రక్తం అని అవి వేస్తూ ఉన్నారు.
అవి చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కష్టమే కదా. ఎంత దేవునిలో లీనమైపోతా ఉన్నారు, ఎంత దేవునిలో ఏమంటే వారికై వాళ్ళే దేవుని వశముగా ఎంత మార్చబడిపోతున్నారు. ప్రియమైన ఏ ఒక్కరు మౌనంగా ఉన్నట్టు మేము చూడాల. చేతులు ఉన్నాయా? మన ముఖాలే చూడాలా, ఇట్లా మూతి ముడుచుకుని ఇట్లా హల్లెలూయా చెప్పండి అంటే అదే కొక్కిర రోగం వచ్చినట్టు చెయ్యి కూడా ఎత్తాలి. మళ్ళా దేవుడు చెయ్యి కూడా లేపకుండా చేశాడు అనుకో, అప్పుడు ఎట్టుంటుంది పరిస్థితి? నా మాట ఏనండి, దండం పెడతా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదిగో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. హల్లెలూయా పూర్తిగా ఎత్తండి చేతులు. అది హల్లెలూయా. ఇక్కడే కాదు నేను అనేది, మందిరంలో అయినా ఎక్కడైనా సరే హల్లెలూయా అన్న దేవుని స్తుతించ. చేతులు ఇచ్చింది ఎందుకు మనకి? చప్పట్లు కొట్టేదానికి, దేవుని ఆరాధించేదానికి కదా చేతులు ఇచ్చింది, ఇంకొకరిని కొట్టేదానికే. యేసు నామములో ఒక్కొక్కరు స్వభావం ప్రభు మార్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దావీదు 4,000 మందినండి మేము ఆడ చూసాం. ఆ పాస్టర్ గారు అన్నారు, దేవుడు మనకిచ్చిన క్వైరు ప్రపంచంలో ఎక్కడా లేదంట. 4,000 మంది కాదు, ఇంకా ఎక్కువే ఉంటారు. మేము స్టేజ్ మీద కూర్చుంటే స్టేజే ఇదిగో ఇంత ఉందే. ఇప్పుడు మనం ఎంత స్థలం వేసినాం అక్కడ, అది గట్టిలా ఇంత పొడుకుంటుంది స్టేజీ పొడుగే వెడలు పెట్టి ఇంకెంతవరకు ఆలోచన చేయండి. అది దాటిన తర్వాత అటు కనుసూపు మేరం మళ్ళా కొయ్యరే 1,000 మంది. యేసయ్య సేవని ఇంకా ఆశీర్వదించునుగాక, ఆ బిడ్డలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా అర్థమవుతుందా? కనుక దేవుని స్తుతించడం నేర్చుకోండి, దేవుని ఆరాధించడం నేర్చుకోండి. ఇప్పుడు జలగలాగా ఏం చేస్తా? జలగ చెప్పొచ్చుగా, బైబిల్లో ఉన్న మాట ఏంది? ఏమ్మో ప్రభువా స్థలం ఇమ్మో, ఇల్లు ఇమ్మో, ఉద్యోగం ఇమ్మో, సంతానం ఇమ్మో, తర్వాత ఇంకేంటది వివాహం చేయము, మంచి సంబంధం ఇమ్ము, తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ ఇమ్ము, ఫ్రిడ్జ్ పైన కవర్ ఇమ్ము, కవర్లో అటు ఇటు పెట్టుకునేదానికి ఇంకేంటి చెప్పండి అయ్యమ్ము, తర్వాత సెల్పులు నిండిపోయేదానికి చెత్తాచెదారం పెట్టుకునేదానికి అయ్యమ్ము ఈ బతుకు తప్పితే, ఈ స్వభావం తప్పితే ప్రభువా తీసుకో ఏంటదే? నా జిహ్వ ఫలం. హల్లెలూయా. నా స్తుతి అర్పణ తీసుకో ప్రభువా. నైవేద్యం నువ్వు కోరవయ్యా, బలులు నీవు కోరవయ్యా. హల్లెలూయా. నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసన్న గారు చూడండి, అనుభవంలో నుంచి వచ్చిన పాటలు ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ నైవేద్యాలు ఈ కోరడు, నీ ఆయన స్తుతి అర్పణ కోరుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ఈ మొదటి రాత్రి వచ్చిన ప్రియమైన వాళ్ళరా, దేవుని స్తుతించే వారిగా మీరు మార్చబడుదురు గాక. హల్లెలూయా. యోబులో ఉన్న మొదటి స్వభావం ఏంటంటే దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తానే ఉన్నాడు. నీవు స్తుతించే వ్యక్తిగా యేసు నామములో ఈ రాత్రి ఒక తీర్మానంలోకి వచ్చుదువు గాక. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. యోబు 42:10. యోబు 42:10. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి
యేసయ్యకి మహిమ కలుగును గాక. నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమము కలుగును గాక. మీకును మీ కుటుంబానికి మీకు కలిగినంతటికి క్షేమము కలుగును గాక. ఈ రాత్రి అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఇక మీదటి రోజుల్లో క్షేమము కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడవ మాట మీరు గమనిస్తే ప్రియమైన వారలారా, యోబులో ఉన్న ప్రాముఖ్యమైన స్వభావం చూడండి. ఆయనంట స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడంట. ఎవరి నిమిత్తం? గట్టిగా చెప్పండి. ఈయన భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఏమండి న్యాయవంతుడు, దేవుని దృష్టిలో ఏమండి యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తి. అందరితో వదిలిపెట్టుకోకుండా ప్రియమైన వాళ్ళరా, రోజులు గడవగా ఆయన పరిస్థితులు తారుమారుగా మారినప్పటికీ, తినేదానికి తిండి లేకపోయినా, కట్టుకునే దానికి శుభ్రమైన బట్ట లేకపోయినా, ఏమంటే శుభ్రమైన నీడ లేకపోయినా, భార్య ఒక ప్రక్క నోటుకొచ్చట్టుగా మాట్లాడుతున్నా, దూషిస్తూ ఉన్నా, ఏమండి స్నేహితులు వచ్చి దూషిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఎలాంటి స్నేహితులు తెలిసిన వాళ్ళు? బాధపరిచే స్నేహితులు. ఏ స్నేహితులు అంట? ఆయన అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అంటాడు. అర్థమవుతుందా? వీళ్ళు వచ్చి ప్రియమైన వాళ్ళరా ఆదరిద్దాం 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 అని వచ్చి చుట్టూరు కూర్చొని 7 రోజులు మౌనంగా ఉన్నారండి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. ఆ తర్వాత మాట్లాడడం ప్రారంభించి ఏమండి బాధపరుస్తాను, సూటిపోటు మాటలు మాట్లాడతా, పొడుస్తూ ఉన్నారు. ఒక్కొక్క మాట పొడుస్తూ ఉంది. నాలుక కత్తి కదండి, నాలుగుతో మాట్లాడే మాటలు ఏమన్నా నరికినట్లుగా ఉన్నాయి. అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కాదు. ఆదరణకు మీరు కర్తలు కాదు. అరే నన్ను బాధపరుస్తారేంట్రా? మీరు నా స్నేహితులు కదరా, నా ఉప్పు తిన్న వాళ్ళు కదరా, నా నీళ్లు తాగిన వాళ్ళు కదరా, నా చేతులతో సహాయం పొందిన వారు కదరా, నన్ను ఆదరిద్దామని వచ్చి సూటిపాటు మాట్లాడతారేంట్రా? ఇలాంటి మాటలు మీరు మాట్లాడాల్సిందే. నాకు తినేదానికి లేదు, అది తినేమని పెడుతున్నారా? శుభ్రమైన బట్ట లేదు, బట్ట ఏమని ఇచ్చారా? నాకేమైనా సహాయం చేస్తున్నారా అన్న ఏమన్నా ఆ మాటలు మాట్లాడినా ఏమాత్రం అవి ఏం పట్టుకుని బాధపరుస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, ఏమన్నా అపహసిస్తూ ఉన్నారు ప్రియమైన వారు. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, అరే మీరు ఎందుకన్నా గాలి మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు. ఏం మాటలంట చెప్పండి గట్టిగా? గాలి మాటలంట. గాలి మాటలు మాట్లాడేవాళ్ళు అంటాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉంటే ప్రియమైన వారా, అలాంటి స్నేహితుల గురించి యోబు ఏం చేస్తున్నాడు తెలిసిన? ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఎవరైతే బాధపరుస్తుంటారో, ఎవరైతే నిందిస్తుంటారో, ఎవరైతే అవమానపరుస్తుంటారో, ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే ఏమంటే సూటిపోటు మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం నువ్వేం చేయాలి అంటే, అలాగే నువ్వు మాట్లాడకుండా ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేసే స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళరా. ఈ రోజున ఏమండి దేవుడు నీకు తినేదానికి ఇచ్చాడు, కట్టుకునేదానికి ఇచ్చాడు, ఉండేదానికి సమస్తం ఇచ్చాడు. అర్థమవుతుందా? అయినా సరే ప్రార్థన చేసే ఆ స్థితిలో లేరు. ఆయన చూడండి తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? వాళ్ళు ఏమైనా మంచి స్నేహితులా? చెడు స్నేహితులు, నోటికొచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. అయినా సరే వాళ్ళ కోసం ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు ప్రియమైన వాళ్ళ. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మనం కూడా మన స్నేహితుల కోసం ప్రార్థన చేయగలగాలి. నువ్వు ఉంటావు కదా ఈ మధ్య అది ఎక్కువగా వింటా ఉన్నా, ఏంటంటే గెట్ టుగెదర్. ఏంటది చెప్పవచ్చుగా? 10వ తరగతి చదివిన ఫ్రెండ్స్ అందరం ఏకమవుదాం, ఒకసారి చూసుకుందాం, మోకాలు చూసుకుందాం, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ తెలుసుకుందాం, తర్వాత డిగ్రీ చదివిన వాళ్ళందరమే కలుసుకుందాం. 10th వేరు, ఇంటర్లో వేరు, తర్వాత డిగ్రీలో వేరు, తర్వాత పీజీ అయిన తర్వాత వేరు. అర్థమవుతుంది? ఇప్పుడు ఉద్యోగం చేసే చోట వాళ్ళందరం కలుసుకుందాం. ఇలా పెడుతున్నా గెట్టు ఏమది అంటే పూర్వ సహోదరుల కలయిక, అంతేనా? అపూర్వ సహోదరుల కలయిక, లేకపోతే ఏదో ఒకటి అనుకోండి, మీ ఇష్టం. అర్థమైందా? మొత్తం మీద కలుస్తున్నారు, మంచిదే కాదనట్లే. ఏం చేస్తున్నావురా అంటున్నావు. అరే నేను
ఇప్పుడు బిజినెస్ మ్యాన్గా మారిపోయాను రా అంటాడు ఒకడేమో నేను యేసుప్రభువుని నమ్ముకొని సేవ చేస్తున్నాను రా అంటాడు. ఇంకొకడేమో ఏమండి నేను ఉద్యోగం చేస్తున్నాను రా అంటాడు. ఇంకొకడేమో సీఎంఓ ఆఫీస్లో గుమస్తాన్ని అంటాడు. ఇంకొకడేమో అసలు నేను ఫైర్ డిపార్ట్మెంట్లో మెయిన్ హెడ్ నేనే అంటాడు. అది మంచిదే కాదనట్లే, ఒకరి గురించి చెప్పుకున్నారు కాదనట్లే. మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నారా? యేసుప్రభువుని నమ్మారు కదా, నమ్మినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? సరే, నీ వ్యక్తిగత జీవితంలో గమనిస్తే 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎంతమంది లేరు? చట్టాపట్లు వేసుకుని తిరగల, చేతిలో చెయ్యి పెట్టుకొని మూతిలో మూతి పెట్టి, ఏమండి ఆమె కలిపింది నువ్వు తిని, నువ్వు కలిపింది ఆమె తిని, లేకపోతే ఏమండి నువ్వు ముద్ద పెట్టి ఆమె ముద్ద పెట్టి, లేకపోతే ఆయన ముద్ద పెట్టి నువ్వు ముద్ద పెట్టిస్తున్నావు లేదా? వాళ్ళు గుర్తొస్తున్నారా? వాళ్ళని గుర్తొస్తున్నారా? ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచన ప్రియమైన వాళ్ళరా. సరే, ఇంటర్మీడియట్లో చదువుతున్నా ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నావా? డిగ్రీ చదివే ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నావా? ఇదా ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, ఓ ప్రాంతానికి వచ్చావు, ఆ ప్రాంతంలో ఉన్న స్నేహితులుగా ఏర్పరచబడ్డారు. ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారా? ఆ యేసయ్య మీద ఆ కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు చూడండి, తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంటే ప్రియమైన వాళ్ళు. హల్లెలూయా. దేవుని ద్వారా మంచి సాక్ష్యం మాత్రమే కాకుండా, ఏమంటే దేవుని స్తుతించడమే కాకుండా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న వ్యక్తి ఎవరై అంటే యోబు అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, మనం బైబిల్లో గమనించగలిగితే చూడండి, తన సొంత వారి నిమిత్తం ఎంతగా ప్రార్థన చేస్తుంటారు దైవజన పౌలు గారు. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఇశ్రాయేలీలు, నేను ఇశ్రాయేలీయుడిని, నేను బెన్యామీయుడిని, వీళ్ళందరూ రక్షణ పొందాలని నా మనోభిలాష అయి ఉన్నది, నా మనోభిలాష అయి ఉన్నది అంటే ప్రియమైన వాళ్ళు. వారి కోసం ప్రార్థన చేస్తాను. ఈ రోజున నశించిపోతున్న ఆత్మలు ఎంతమంది ఉన్నారు, త్రాగుబోతులుగా మారినవారు ఎంతమంది ఉన్నారు, తిరుగుబోతులుగా మారినవారు ఎంతమంది ఉన్నారు. దేవుని మాట వెనుక పెడచెవిని పెట్టి శపించబడిన వారు, దరిద్రత అనుభవిస్తున్న వారు, దేవునికి దూరమై జీవితాలు పాలు తిప్పలుగా మార్చుకుంటున్నవారు ఎంతమంది ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నారా? మీ వంతు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? యేసు ప్రభు చూడండి, ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన సమయం దొరికినప్పుడు అంతా ప్రార్థన చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రి, అర్ధరాత్రి, వేకుజమా కాదు, ఏ టైంలో అయినా సరే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన మరణించి పాతి పెట్టబడ్డా, తిరిగి లేచాడా, సజీవుడిగా సంచరిస్తున్నాడా, మరలా మన కోసం రాబోతున్నాడా? ఇప్పుడు పరలోకంలో కూడా ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ మాట ఉంటున్న ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఉన్న నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీకు ఇచ్చాడే భర్త లేదా భార్య, పిల్లలు ఇచ్చారే, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? నీకు ఒక కుటుంబం ఇచ్చాడు కదా, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక ప్రాంతంలో ప్రభు ఉంచాడు కదా, ఆ ప్రాంతం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ నోరు ఎవరితో మాట్లాడుతుందో, నీ కళ్ళు ఎవరైతే చూస్తున్నాయో వారి కోసం కనీసం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి సహోదరుడా, సహోదరి. అయితే ఆయన చూడండి, తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో దేవుడంట క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా ఆయనని అధికముగా ఆశీర్వదించాడు, దీవించాడు. ప్రియమైన వాళ్ళు, అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేవారుగా తీర్చిదిద్దబడుదురు గాక. మీరున్న ప్రాంతం కోసం ప్రార్థన చేసేవారుగా తీర్చిదిద్దబడుదురు గాక. మీకు అనేకులు తెలుసు కదండి, తిరిగేవాళ్ళు ఉన్నారు, అనేకులు తెలుసు. వాళ్ళ కోసం అలా ఒక క్షణం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అలా ప్రార్థన చేయండి. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు. ప్రియమైన వాళ్ళరా, నేను సేవకు వచ్చిన తర్వాత ఏమండి, నా ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, అలా ప్రార్థన చేస్తూ ఉన్నా, ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటా. నా 10th క్లాసులో నేను చదివిన ఆ రోజుల్లో ఉన్న నా క్లాస్మేట్స్ ఇంచుమించుగా 46 మంది. అర్థమవుతుందా? పేర్లు చెప్పి ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉంటా. అలా ప్రార్థన చేస్తుంటే నాకు అసలు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఈరోజు కూడా తెలియదు. ఒకరిద్దరేమో ఫేస్బుక్లో చూసి, లేదా వాట్సాప్లో చూసి, లేదా యూట్యూబ్లో చూసి ఫోన్లు చేశారు. ఒకతను కావుల్లో ఉన్నాడు, ఒకతను ఏమంటే దుబాయ్లోనే ఎక్కడ ఉంటే ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ప్రియమైన గుడారాల పండుగలో పరిచర్య
చేసుకుంటూ ఉంటాం కదండి, అక్కడికి వచ్చి కలిసి ప్రార్థన చెప్తా ఉన్నాడన్నా. నేను గుర్తున్నానా అంటే, నువ్వెందుకు గుర్తులేవురా, నీ పేరు పార్థసారథి కదా అన్న.